యాదాద్రి భువనగిరి జిల్లా బోధాన్ పోచంపల్లి మండలం దేశ్ముఖ్ గ్రామంలో భూ సెటిల్మెంట్ గ్యాంగ్ రెచ్చిపోతున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు అనుచరులమంటూ జేసీబీలతో భూమిలోకి వచ్చి చదును చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారు. భూమి సెటిల్మెంట్ చేసుకోవాలని సెయింట్ మేరీస్ కళాశాల యాజమాన్యాన్ని భయపడుతున్న ఇద్దరు యువకులు స్థానిక బోధాన్ పోచంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా వారిపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని భూ యజమాని డాక్టర్ రేవరన్ కేవీకే రావు ఆవేదన వ్యక్తం చేశారు. సెయింట్ మేరీస్ కళాశాల చైర్మన్ డాక్టర్ రేవరన్ కేవీకే రావు మాట్లాడుతూ 13, 187, 191 సర్వే నెంబర్లలో మా కళాశాలకు 90 ఎకరాల భూమి 30 సంవత్సరాల క్రితం మేము దేశ్ముఖ్ గ్రామస్తుల నుండి కొనుగోలు చేశాం. కళాశాల నిర్మాణం కోసం 60 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టామని, మిగతా 30 ఎకరాల్లో ఇన్ని సంవత్సరాలుగా భూ సమస్యలు రాలేదు. మా భూమి పొజిషన్ లో ఉన్నామని మాకు సమాచారం అందించారు. మా కమ్మిన రైతు నుండి లింకు డాక్యుమెంట్స్ అందించామని, నెల రోజుల క్రితం పోలీస్ స్టేషన్లకు సమస్య వెళ్ళగా ఇరు వర్గాలు భూమిపై వెళ్లకూడదని వారు చెప్పడంతో మేము దానిని సమర్థించాం. అయినా వారు మాపై కోర్టులో కేసు వేసి నిన్న ఇద్దరు వ్యక్తులు జేసీబీలతో వచ్చి కోర్టు కేసులో ఉన్న భూమిపైకి మా అనుమతి లేకుండా జేసీబీలతో వచ్చారు. వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి, అటవీ శాఖ వారికి ఫిర్యాదు చేశాం. కానీ ఇప్పటి వరకు ఆ ఇద్దరు వ్యక్తులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని వారు అన్నారు. కోర్టులో ఎటువంటి తీర్పు వచ్చినా దానికి మేము సమ్మతిస్తామని తెలిపారు. మీరెవరు అసలు? మీరెవరు ఆపమంటాను? మీరెవరండి? మీరెవరు అసలు? మీ ల్యాండ్ కాదు కదా, మీ ల్యాండ్ రాలే కదా, మీరెవరు అసలు ఆపడానికి? డాక్టర్ కేవీకే రావు. నేను సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కి ఫౌండర్ను, చైర్మన్ను. దేశ్ముఖి గ్రామంలో నా పేర, నా భార్య పేర కలిపి 90 ఎకరాల దాకా మేము పర్చేజ్ చేసాం. వేరియస్ సర్వే నెంబర్లో 63 ఎకరాలు ల్యాండ్ కన్వర్షన్ చేసి కాలేజీలకు ఇచ్చాము. దాంట్లో కాలేజీలు నడుస్తూ ఉన్నాయి. ఆ కాలేజీ ల్యాండ్కి సంబంధించి మిగతా ల్యాండ్కి సంబంధించి కూడా గత 30 సంవత్సరాల నుంచి ఎలాంటి డిస్ప్యూటు లేదు. 13 సర్వే నెంబర్లో మొత్తం 20 ఎకరాలు ఉంది. 15 ఎకరాలు మాదున్నది. పక్కన వెంకటేశ్వరరావు గారి ఆయనకేమో 4 ఎకరాలు ఉన్నాయి. విజయ రామారావు గారిని ఇప్పుడు ఎవరైతే డిస్ప్యూట్ చేస్తున్నారో ఆయనకి 1 ఎకరా ఉన్నది. ఆ 1 ఎకరాలో నేను సెక్యూరిటీ పోస్ట్ పెట్టాను. మేము ఇప్పుడు నడుస్తూ ఉన్నాం ఆ ఎకరాలో. శివ, శంకర్ అనే ఇద్దరు ఒక జేసీపీ తీసుకొని మా ల్యాండ్లోకి వచ్చి ఆ యాక్సెస్ అంటే పంచాయతీ రోడ్ నుంచి కాలేజీలకు వచ్చే యాక్సెస్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి లోపలికి వచ్చి చెట్లు కొట్టేసి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేశారు. ఎస్ఐ గారికి, సిఐ, ఏసీపీ, డీసీపీ గారికి కూడా మేము కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అన్ఫార్చునేట్గా ఎవరు కూడా ఈ విషయంలో యాక్షన్ తీసుకోలేదు. 28 ఎకరాల 17 గుంటల భూమి మాకు రోడ్డుకున్నది. ఆ విజయ రామారావు గారు, వినోద్ గారు అనే వాళ్ళకి వెంకటేశ్వరరావు గారు ఆక్యుపై చేసిన ఎకరా 17 గుంటలు పోతే 5 ఎకరాలు మాత్రం వాళ్ళకు కూడా రోడ్డు కానుకొని ఉన్నది. సో ఇవాళ 5 ఎకరాలు ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా 5 ఎకరాలు రోడ్డు నానుకొనే మాకు కావాలి, మీకు 28 ఎకరాల 14 గుంటలు రోడ్డుకున్నా కూడా మీకు రోడ్డు ఏమి రాదు, రోడ్డు ఏమి ఇవ్వము. ఇది డిస్ప్యూట్. సో పోలీసులకి నేను 26వ తేదీ ఈ సేల్ లీడ్లు నాకు 28 ఎకరాల 14 గుంటలకున్న లింక్ డాక్యుమెంట్లన్నీ నేను రోడ్డు కొన్నట్లుగా సబ్మిట్ చేస్తూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 27వ తేదీ పొద్దున 9 గంటలకి 3 జేసీపీలు తీసుకొని శివ, ఆ తర్వాత శంకర్, ఇంకో ఆయన పోచింపల్లి నుంచి రవి అని ఆయన, వీళ్ళు ముగ్గురు వచ్చి దగ్గర 20-25 చెట్లు కొట్టేసి మొత్తం ఆ భూమినంతా చదును చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే మా నాన్ టీచింగ్ స్టాఫ్, ఆయమ్మలు, మా స్టాఫ్ వాళ్ళని ఆపటం జరిగింది. మీరు సెటిల్ చేసుకొని ఆ భూమి కొన్నట్లయితే, కొనటానికి కూడా రేటు కూడా వాళ్ళే చెప్పారు, మేము 1,70,00,000కి కొన్నాం,
మీరు మాకు ఒక 5 లక్షలు ఎక్కువ ఇచ్చి 1,85,00,000కి మీరు కొనాలి. కొనకపోయినట్లయితే ఇవాళ 6 గంటలకు వచ్చి మేము మళ్ళా మా విధ్వంసాన్ని, చెట్లు కొట్టేయటాన్ని, క్లీన్ చేయటాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పారు. ఆ విషయం కూడా నేను పోలీసులకు తెలియజేశాను. గూగుల్ మ్యాప్స్ చూసినట్లయితే ఇవి స్పష్టంగా తెలుస్తాయి. కోర్టులో తేలేదాకా ఒక్క ఇంచు కూడా ఇప్పుడు ఏ స్థితిలో ఉందో భూమి, ఆ స్థితిని నేను డిస్టర్బ్ చేయనని కూడా నేను హామీ ఇస్తున్నా. మా విజ్ఞప్తి ఏంటంటే, ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, మీకు నమస్కరిస్తుంది ఏంటంటే స్టేటస్ కో మెయింటైన్ చేయండి. మేము మీకు అండర్టేకింగ్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. ఈ భూమిలోకి మేము అడుగు పెట్టమని పెద్ద మనిషి హరీష్ రావు గారి పేరు వాడుతున్నందుకు కూడా హరీష్ రావు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లాంటి వాళ్ళపైన మీరు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.